సార్ ఇంకా జరగన్న జర ఫ్రీగా ఉండండి. ఇందాక తీసిన ఫోటోలన్నీ మీరు వదిలేయండి, కేసులు మీ కనబడవు. అశోక్ రెడ్డి, మారం లక్ష్మారెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, ధన్యవాదాలు. రెడ్డి గారు, సరే రైట్ రైట్ తర్వాత సార్ను కలిసి దయచేసి అక్కడ వచ్చి తెలంగాణ అదే షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి మనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సన్మాన వైభవాలు వేదిక దిగాలండి. ప్రధాన కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ గారు, కౌన్సిలర్లు కొంచెం కంట్రోల్ చేయాలి అన్నా. వినయ్ సార్, అవుట్ సోర్సింగ్ సార్ లిఖారు సార్, కలం ఎంత గొప్పదో మీ గుణం కూడా అంత గొప్పదని నిరూపిస్తున్నారు. తెలంగాణ కోసం మీ రాష్ట్ర రాతలు మీరు చేసిన మీ సేవలు కొనియాడుతూ దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు వెనకాలకు రండి. నిలబెట్టడంలో కూడా మా వంతు కృషి మేము చేసినాం. చాలా కార్యాచరణ కొనసాగింది. ఆదివాసుల సమస్యలు, ప్రత్యేకించి భూమి సమస్యలు వెళ్ళిపోయినాం. చాలామంది మాకు పరిచయం ఉన్న వామపక్ష మిత్రులు చెప్తారు, నైతికంగా బలం సంపాదించారు, నిర్మాణపరమైన బలంగా దాన్ని మార్చుకోలేకపోతున్నారు. మీరు మార్చుకోగలిగితే ఇంకా మీరు గొప్ప పాత్ర నిర్వహించగలుగుతారని చెప్పి ఆ పాత్రను తప్పకుండా పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి ఏ విలువల కోసం, ఏ సమస్యల పరిష్కారం కోసం, ఏ ప్రజల కోసం నిలబడ్డమో ఆ ప్రజల సమస్యలను లేవనెత్తటమే ఇవాళ మనందరి కర్తవ్యంగా ఉంటుంది. మేము అంటే కేవలం జనసమితి మాత్రమే కాదు, జనసమితికి బలం ఉంది అంటే తెలంగాణ ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళం ఇందులో భాగమైనం కాబట్టి దానికి కొంత బలం వచ్చింది. మేము నిజంగా ఇలా నిలబడ్డామంటే మేము ఒక్కలమే కాదు, మాతో పాటు ఈ సమాజంలో మార్పు రావాలని భావించిన అనేక మంది, చంద్రశేఖర్ లాంటి వారు, పెద్దలు వారు ఏ విధంగానైతే వివిధ సంఘాలతో కలిసి పనిచేయడం సాధ్యమైందో భవిష్యత్తులో కూడా అదే రకంగా పనిచేస్తాం. అనేక మంది సమూహాల, అనేక మంది వ్యక్తుల, అనేక సంఘాల సమస్యలను లేవనెత్తటము మా బాధ్యతగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ జనసమితిగానే కాదు, తెలంగాణ ఒక ఎమ్మెల్సీ అయినందుకు కూడా ఒక బాధ్యతగా దాన్ని నిర్వర్తిస్తాం. ఎమ్మెల్సీగా ఉంటూ ఇవాళ మేము అనుకున్నది ఏంటంటే చాలా కీలకంగా తెలంగాణ సమాజంలోని సమస్యలను లేవనెత్తడం, వాటి రుగ్మతల పరిష్కారానికి ప్రయత్నం చేయటం మా బాధ్యతగా ఉంటుంది. తప్పకుండా కార్యాచరణ తీసుకుంటాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటాం. అనుసంధానాన్ని చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి వరదల సమస్యను కూడా తీవ్రంగా లేవనెత్తవలసిన బాధ్యత మా మీద ఉంది. కేవలం ముఖ్యమంత్రి గారు సందర్శించడం,
మంత్రులందరూ తిరగటం సంతోషదాయకమైన పరిణామం. వాళ్ళు తిరగటం మాత్రమే కాదు, తక్షణ సహాయాన్ని అందజేస్తూ దాన్ని పర్యవేక్షించడం, దీర్ఘకాలిక పరిష్కారానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పటం చాలా ఆహ్వానించదగినటువంటి ఒక ప్రకటన. ఈ సందర్భంగా మనమందరం కూడా భవిష్యత్తులో కలిసే నడవవలసిన అవసరం ఉంటుందని, మీ సహకారం ఎల్లకాలం ఉండాలని చెప్పి అందరినీ నేను పేరు పేరున అభ్యర్థిస్తున్నా. మీ సహకారం ఉండాలి, మీ తోడ్పాటు ఉండాలి, మీ అండదండలు ఉంటే, ఆశీస్సులు ఉంటే ఇంకా గట్టిగా చాలా సమస్యల పరిష్కారానికి తోడ్పడగలం, రాజకీయాల్లో కూడా ఒక మార్పును సాధించగలమనేటువంటి విశ్వాసంతో ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. సాక్షల్ని సాధిద్దాం, ఉద్యమ ఆకాంక్షల్ని. గతంలో ఎలా అయితే ప్రజలకు అందుబాటులో ఉంటానో ఇప్పుడు కూడా అదేవిధంగా ఉంటా అంటూ నోటి మాటగానే కాకుండా తనకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అందరితో మమేకమై ఉంటున్న కోదండరామ్ గారు చెప్పారు. ముందుగా గడ్డం చేసుకుంటూ తన వృత్తిని తాను చేసుకుంటూ కర్పూరి ఠాకూర్ వారి దగ్గరికి కేశవరావు జాదవ్ గారు వెళ్ళి ఆ విషయం ఈ విషయం అన్నీ మాట్లాడిన తర్వాత, వాళ్ళ ఉద్యమం గురించి చర్చించుకున్న తర్వాత, నీతో ఒక ప్రత్యేకమైన మాట చెప్పవలసి ఉంది అన్న. ఖాస్ బాత్కైనా ఆప్సే అన్న. అంటే కర్పూరి ఠాకూర్ గారు అన్నారు, మీరు ఏం చెప్తారో నాకు తెలుసు. సార్ ఎందుకు పోయిందంటే కర్పూరి ఠాకూర్ గారి కొడుకు ఉద్యోగం ఇవ్వమని అడుగుదాం అనుకున్నా. ఈ కొడుకు చిన్న క్లర్క్ ఉద్యోగం పెద్ద పనేం కాదు కదా అని అంటే, నాకు తెలంగాణ బీహార్ యువత అంతా నా పిల్లలే, నేను అందులో ఎవరి కోసం చేతును, చేస్తే అందరికీ చేయాలి లేకపోతే లేదు అన్నాను. అది ఆ రోజు ఆయన ఉన్నటువంటి నిబద్ధత. అట్లా జీవించినటువంటి వ్యక్తులు మనకు భారతదేశంలో బోల్డంతమంది ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలుగా ఉండి ఆ తర్వాత మడి దున్నుకొని బతికినటువంటి వాళ్ళు కూడా కోకొల్లలు మనకు కనబడుతూ ఉంటారు. ఆ రకమైనటువంటి విలువలు, ఆ రకమైన సాధనాల కోసం నిలబడటం కూడా చాలా చాలా కీలకం. మాకు కూడా ఎందుకు మేము రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక ఆలోచన మాకు బాగా ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా విలువలకు పెట్టింది పేరు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉన్నారు. మనకు ఇంకా ఉత్తర హిందుస్థానం సోషలిస్ట్ పార్టీ నాయకులను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు పదవిని ఎన్నడూ సీరియస్గా తీసుకుంది. సార్కు చాలా పరిచయం, వ్యక్తిగతంగా కూడా పరిచయం. ఆయన దృష్టిలో నిరంతరం రాజకీయాల్లో ఒక మార్పు కోసం, నిరంతరం రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం తన అధికారాన్ని ఆయన ఒక సాధనంగా వాడుకున్నారు. భారతదేశంలో 7 విప్లవాలు రావాలని ఆకాంక్షించి, అసమాన ప్రాంతాల మధ్యన, అసమాన కులాల నడుమ, అసమాన ఆర్థిక అసమానతల నుంచి, మహిళలకు తర్వాత పురుషులకు మధ్య ఉన్న అంతరాల నుంచి, గ్రామాలకు పట్టణాలకు మధ్య ఉన్న అంతరాల నుంచి అట్లా 7 రకాల మార్పులు తీసుకొచ్చి ఒక సమానత్వాన్ని సాధించగలిగితే మనం నిజంగా సమాజాన్ని మార్చగలిగిన వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని నిర్మించగలిగిన వాళ్ళం అవుతామని చెప్పి ఆయన ఆకాంక్షించారు. హలో యూత్ జాయింట్ కలెక్టర్ లలిత సార్ ప్లీజ్ కూడా ఎక్కడున్న జ్ఞానం పొందుతున్న చిరంజీవి నా సోదరుడు కోదండరామ్ రెడ్డి. నేను తను చదువుకున్న రోజుల్లో నుంచి కూడా 1979-80 నుంచి నాకు పరిచయస్తులు. ఆ కోదండరామే ఈ ఆ ఉస్మానియా యూనివర్సిటీలో అంతమంది విద్యార్థులు ఇతని వెనక ఉన్నా అతని ద్వారానే ముందుకు వచ్చిందని ఆ యొక్క విశ్వాసం లేనటువంటి వ్యక్తి కేసీఆర్. దేవుడు అనేవాడు ఉన్నాడు అనడానికి ఈరోజు నిరూపణ. ఈరోజే కాదు,